హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖా కిచెన్. ఈరోజు మనం మిల్ మేకర్ మసాలా కర్రీ తయారీ విధానాన్ని నేర్చుకుందాం. ముందుగా నీళ్ళను మరిగించుకోవాలి. అందులో 1 కప్పు మిల్ మేకర్ వేసుకొని నానబెట్టుకోవాలి 15 నిమిషాలు. ముందుగా కొబ్బరి, ధనియాలు, గరం మసాలా ఈ మూడింటిని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. మిల్ మేకర్లని వాటర్ లేకుండా ఈ విధంగా తీసుకోవాలి. వీటిని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ పచ్చి వాసన వస్తాయి. కాసేపు వేయించుకొని వేసుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది. మిల్ మేకర్లని ఈ విధంగా వేయించుకొని తీసుకోవాలి. కడాయిలో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలిపేసుకుందాం. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. టమాటోలని ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. ప్యూరీలాగా తయారు చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మసాలా ఇందులో వేసేసుకునాలి. కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఈ మసాలా కాసేపు మగ్గనిద్దాం. మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. మసాలాని ఒకసారి చూసుకొని మిల్ మేకర్స్ వేసుకుందాం. ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఈ విధంగా దీంట్లో 2 చెంచాల కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాం. వేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఈ వాటర్లో మిల్ మేకర్స్ ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని కాసేపు మసాలాని ఉడకనివ్వాలి. ఒకసారి చూసుకుందాం. మటన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసి ట్రై చేసి చూడండి.